శ్రీనివాస్ చౌదరి గారు, సో ఇదండి మొత్తానికి పొత్తు అయిపోయింది, ఇంకా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, జరిగిన కదా అది. ఇప్పుడు ఈ వారం ఏంటి మీ యాక్షన్ ప్లాన్? ఇంకా టికెట్లు, ఎంపికలు, అలకలు ఉంటాయి మళ్ళీ. కొన్ని అలకలు అయిపోయినా దాన్ని తీర్చారు. బుచ్చ చౌదరి గారు అలిగారు, తీర్చేశారు, మళ్ళీ ఆయన సీట్ ఆయనకే. జనసేన కాంప్రమైజ్ అయిపోయింది. అసలు ఎవరు కాంప్రమైజ్ అవుతారని అడిగే లోపలే మేము కాంప్రమైజ్ అయిపోతాను ముందుకు వచ్చి జనసేన కాంప్రమైజ్ అవుతుంది. సో అదొకటి. రెండోది, ఇప్పుడు ఆలపాటి రాజా గారు రేపు పొద్దున అలుగుతారు. అలాగనే గుంటూరు కూడా తెలుగుదేశం ఆయనకి ఇచ్చేస్తుంది, అక్కడ కూడా జనసేన మళ్ళీ కాంప్రమైజ్ అయిపోతుంది. సో ఇలా జనసేనని మొహమాట పెట్టేసి వాళ్ళకి ఉన్న 24లో కూడా మీ క్యాండిడేట్స్ ఉండేలాగా, అంటే మీ క్యాండిడేట్స్ జనసేనలో వెళ్ళి ఉండేలాగా మీ పాత స్ట్రాటజీ 2014లో ఏం చేశారో అట్నే ఉండేట్టు. అలా ఏం లేదు సార్. చిలకలూరుపేటలో రేపు 17న పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టాలని పార్టీ నిర్ణయించింది. దానికి 3 పార్టీ నేతలు రావాలనేది ఒక పెద్ద టార్గెట్, పెద్ద ఎత్తున పెట్టాలని. అక్కడే ఉమ్మడి మేనిఫెస్టో, అలాగే రిమైనింగ్ సీట్లు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి కూడా అనౌన్స్ అయిపోతున్నారు. ఇక్కడ ఎవరు అలిగేది ఏముండదు. సహజంగానే గెలుపు పార్టీల వైపు జనాలు వస్తుంటారు, సీట్లు పోటీ ఉంటుంది, ఒకరిద్దరిని అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారేమో సీట్లు ప్రకటించారు, కానీ ఇప్పుడు కూడా అవి గ్యారంటీ లేదని వాళ్ళు సమన్వయకర్తలుగా ఉంటారు, వాళ్ళు ఎమ్మెల్యేలు కాదని వాళ్ళు కూడా ఒక డైలమాలో ఉన్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఇంకా వలసలు పెరుగుతున్నాయి. పొట్టయిన తర్వాత ఇంకా రేపటి నుంచి ఇంకా వలసలు పెరుగుతున్నాయి. సో దీనిపైన ఒక కసరత్తు అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూడా కలుస్తుంది కాబట్టి 3 చేయాల్సి ఉంటుంది. దీంట్లో గెలుపు గుర్రాలు, అలాగే ఓటమి పొందే వాళ్ళను, సర్వేల వాళ్ళను ఇప్పుడు అనేక రకాలుగా డిస్కస్ చేసుకుని శాస్త్రీయంగా వెళ్ళకపోతే రేపు గెలుపు అనేది చాలా కష్టం అవుద్ది. ఈ దృష్టిలో పెట్టుకొని మీరు అన్నట్టు ఆర్థికంగా, అర్థబలంగా, రాజకీయంగా అన్ని రకాల ఉన్న వాళ్ళని కూడా సమపాళల్లో మేము పెట్టకపోతే ఆ ఫలితాల అవుట్పుట్ కరెక్ట్గా రాదు. దాని దృష్టిలో పెట్టుకొని ఈరోజు పెద్ద ఎత్తున బహిరంగ సభ జరిగిన తర్వాత 10% మా అభ్యర్థులు ఎవరైతే కనబడుతున్నారో మాకున్న లిస్ట్ ప్రకారం 160-165 వరకు వెళ్తారనేది ఆలోచిస్తున్నాం. ఇది సక్సెస్ఫుల్ గా ఐటీ ముందుకెళ్తుంది అనే ఆలోచన మాకుంది. అయితే సామాజికంగా ఉన్న పొందికలు, ఇప్పుడు చెల్లెళ్ళు ఇద్దరు, ఒక ఆవిడ వచ్చి టీడీపీలో జాయిన్ అవ్వాలని ఆలోచనతో కూడా ఉన్నారు, ఒక ఆవిడైతే కాంగ్రెస్ చీఫ్ అయింది, ఇంకా ఇతర రాజకీయ పార్టీలు కూడా కొంతమంది యువ కూటమి కట్టేట్టుగా ఉంది. బీజేపీలో వైసీపీ కాపుల మధ్య చీలికి తేవడానికి కొత్త కుట్రలు జరుగుతున్నాయి. వీటన్నిటి కూడా సమన్వయం చేసి ఈ 3 పార్టీలు ఎలక్షన్ కొట్టడం అనేది అంత ఆషామాషిగా అనుకోవటం లేదు. ఖచ్చితంగా ఒక యుద్ధం అనేది సామాన్య ప్రజలకి జగన్మోహన్ రెడ్డి జరుగుతుంది. అందులో సక్సెస్ఫుల్ గా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నిలబడుతున్న ఆశాభావంతో మేము పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుకెళ్తున్నాం. ఈ అలకలు, ఈ వెళ్ళిపోవడాలు, రాజీనామా చేయడాలు, అలాగే కొంతమందిని సర్దుబాటు చేయటాలు ఇవన్నీ ఉంటాయి సార్. కానీ తగిన గుర్తింపు వాళ్ళు త్యాగం చేసి వాళ్ళకి పార్టీలో మంచి పొజిషన్ తీసుకురావాలని రాజ్యసభ, లేదా ఎమ్మెల్సీలో, లేదంటే నామినేటెడ్ పోస్టులో, కార్పొరేషన్లో ఇవ్వడానికి ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేసుకొని చెప్పడం కూడా జరిగింది. కొంతమంది అంగీకరించారు. ఇంకా ఒకరిద్దరు మీరు అన్నట్టు 100 పాళ్ళు తెలుగుదేశం పార్టీలో అందరూ హ్యాపీగా అనట్లేదు. ఆ 1-2 పాళ్ళు ఉంటాయి, వాటిని కూడా మాక్సిమం సర్దిద్ది టీ కప్లో తుఫాన్ లాగా ఈ సక్సెస్ తీసుకురావాలంటే మా టార్గెట్. దీనికి మెయిన్ ఇంకా రేపు బహిరంగ సభ అయిన వెంటనే ఇంకా బూత్ లెవెల్లో ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ కాడ నుంచి రేపు ఎన్నికల్లో మెట్నొక్కే ఓటర్ వరకు పెద్ద యుద్ధమే, కసరత్తే. పార్టీలు ఇంటర్నల్ గా చేయకపోతే మాత్రం అంత ఈజీ అయిన ఎలక్షన్స్ కాదనేది మా భావన. అలానే వర్కౌట్ చేస్తున్నాం సార్. వేణుగోపాల్ గారు, టఫ్ ఫైట్ అండి ఇప్పుడు మీకు ఎదురవుతుంది. అంత ఈజీ సునాయాసం కాదు. వాళ్ళ ముగ్గురిని విడగొట్టడానికి మీరు చేయాల్సిన యత్నాలు అన్ని మొత్తం చేశారు. మళ్ళీ ఇప్పుడు ఈయన రాగానే వీళ్ళిద్దరూ హైదరాబాద్ రాగానే తెల్లారి పొద్దున సీఎం ఢిల్లీ వెళ్ళిపోతారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ ఫ్లైట్ ఇక్కడ ల్యాండ్ అవుతుంది, ఈయన ఫ్లైట్ అక్కడ టేక్ ఆఫ్ అవుతుంది ఢిల్లీకి. ఇది జనాలకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏం జరుగుతుందో ఢిల్లీ వెళ్తే మీకు ప్రతి ఒక్కళ్ళు ఆస్ట్రాలజర్స్ అయిపోతున్నారు. రేపు భవిష్యత్తు చెప్పేస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి ఇట్లా ఉండదు, ఇట్లా ఉండదని. మీరు అక్కడ దాకా తెచ్చుకున్నారు కదా, ఈ ముగ్గురిని పోరాడగల శక్తి మీకుందా? సింహం మీరు సింగిల్గా వస్తుందని మీకు రొటీన్ డైలాగ్ ఒకటి ఉంటుంది. మ్యూట్లో ఉన్నారండి, ఇంకా మీరు ఇంకా పవర్లోనే ఉన్నారు. ముగ్గురుతో అంటున్నారు. నేను ఒక ప్రశ్న, చిన్న మాట వేణుగారు, చిన్న మాట వేణుగారు, ఒక చిన్న మాట, లక్ష్మణ్ గారు ఒక మాట, చిన్న మాట. ఏం లేదు, ఇప్పుడు వాసుదేవను ముగ్గురుతో మీరు పోరాటం చేస్తారని అంటున్నారు. ముగ్గురు కాదండి, ఒక్కరే బీజేపీతో పోరాటం. వీళ్ళిద్దరు ఊరికే సైలెంట్ అంతే. మీరు వాళ్ళతో ఏం చేస్తారు చెప్పాలి ఇప్పుడు.
బీజేపీతో ఏం చేస్తారు? వీళ్ళిద్దరు ఏం చేయలేరు అంతే. ఇదేమి కొత్తగా సార్ 2014లోనూ ఏవో అంత ఎదుర్కోవడం జరిగింది. మాకన్నా 1.2% ఓటుతో వాళ్ళు ఆ రోజు గెలవడం జరిగింది. ఆ రోజు ఏదో అలివిగానే హామీలు ఇచ్చారు. ఆ హామీలంతా ఏమి నెరవేర్చలేదు. మళ్ళీ 2019లో కూడా ఇంటర్నల్ గా కలవలేదు. కాకపోతే 3 రాజకీయ పార్టీలు ఒకటి ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో రాకూడదనే ప్రయత్నం చేయడం జరిగింది. అక్కడ దెబ్బతీసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కొత్త కాదు. గత 1-2 సార్లు వీళ్ళు ముగ్గురు కలవడం, ఒకసారి విడిగా జగన్మోహన్ రెడ్డి అడ్డుకోవడం జరిగింది. దానికి బదులు వాళ్ళకి కూడా సమాధానం చెప్పడం జరిగింది. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఎక్కడ కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీలు కానీ పొత్తులను కానీ వీటినేటి నమ్ముకోలేదు. కేవలం రాష్ట్ర ప్రజలను, భగవంతుని మాత్రం నమ్ముకున్నాడు. కాబట్టి ఈరోజు 175 నియోజకవర్గాలు అభ్యర్థులను పెట్టి ఒంటరిగా పోవడం జరుగుతుంది. వాళ్ళకి భయపడే ఈ రోజు ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఒకరు చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతూ పవన్ కళ్యాణ్ అసలు వాళ్ళే చెప్పారు, పవన్ కళ్యాణే మేము 2 చోట్ల నిలబడితే డిపాజిట్ రాలేదు కాబట్టి నేను చంద్రబాబు నాయుడుతో పొత్తుతో కలిస్తే మాకు డిపాజిట్ వచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు సింగల్ గా ఎదుర్కోవాలంటే వీళ్ళకి శక్తి సామర్థ్యాలు లేక డిపాజిట్లు పోయాయి. ఒక వ్యక్తి, ఇంకొక ఆయనకి 23 సీట్లు వచ్చాయి, ఇంకొకరికి 0.85% వచ్చింది. చూశారు జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొడితే ఏ విధంగా అబ్బా అనిపించిందో చూడడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ. మళ్ళీ ఇది రిపీట్ అవుతోంది. అంతేగాని ఇక్కడెక్కడ కానీ మేము వెనకడుగు వేసేదే లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు, మీరు 3 కాదబ్బా 30 రాజకీయ పార్టీలు కలిసి రండి, మీరేమన్నా చేసి ఉంది చెప్పండి. ఊరికే జగన్మోహన్ రెడ్డి గారు అది చేయలేదు ఇది చేయలేదు విమర్శించింది కాదు, మీరు ఏమి చేశారు. సో మీరైతే కాన్ఫిడెంట్ గా ఉన్నారు అంటే దాన్ని చెప్పడానికి వీళ్ళ దగ్గర ఆరోపణ చేయడం తప్ప. వేణు గారు మీరైతే కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఎదుర్కొంటానికి, అంతే కదా? 100% రైట్. ఒకసారి జనసేన లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణరావు గారు, మీరు ఏంటంటే బహిరంగ వేదికల మీద మా పార్టీ నిర్మాణం జరగలేదు, మాకు ఈ లోపాలు ఉన్నాయని చెప్పుకోవటం మానేసిన నాడే మీ గ్రోత్ కనిపిస్తుంది. అది చెప్పడం ద్వారా ఏంటంటే ఆ లోపం మిగిలిన వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. అది అందరికీ తెలిసినా ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, మేకపోతు గాంభీర్యం 175కి 250 సీట్లు గెలుస్తామని చెబుతారు. అట్లా చెప్పాలి. అలా చెప్పగలిగిన నాడే మీ పార్టీ నిర్మాణం చాలా వేగంగా చేసుకుంటూ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రెండోది పవర్ షేరింగ్ చాలా కీలకమైన మాట ఇందాక మీరు అన్నారు. రాత్రి ఆ విషయం ప్రస్తావనకు వచ్చినట్టు మనకున్న సమాచారం ఢిల్లీ నుంచి. అది బయటికి చంద్రబాబు గారు చెప్పరు, బయటికి చెబితే వాళ్ళ కార్యకర్తల్లో నిస్తేజం వస్తుందని చెప్పరు ఆయన. సో ఎన్నికల్లో మీరు సాధ్యమేనండి 24కు కనీసం 20 మీరు గెలుచుకున్నారనుకోండి, పవర్ షేరింగ్ ఉంటుంది, బీజేపీ కూడా ఉంటుంది కాబట్టి, అండ్ వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ కూడా జరుగుతాయి. అంటే ఎంత శాతానికి ఎవరెవరు గెలిచారో ఆ మేరకు నామినేటెడ్ పోస్టులో కూడా నియామకాలు. మన బీసీ డిక్లరేషన్లో చెప్పారు చూడండి, ఆ డిక్లరేషన్లో చెప్పింది క్యాబినెట్కి ఈవెన్ క్యాబినెట్ బెర్తుల కేటాయింపులో కూడా అదే రకంగా ఉంటుంది, తర్వాత నామినేటెడ్ పోస్టుల కేటాయింపులో కూడా అదే రకంగా ఉంటుంది. మీ నాయకుడు అక్కడ కొంచెం గట్టిగానే నిలబడతాడని అందరూ అనుకుంటున్నారు. సరే, ఇప్పుడు జరిగిన అన్యాయం ఏదో 29కి సర్దిద్దుకుందామంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంటే చూసుకోండి, మరి అప్పుడు కూడా పవన్ కళ్యాణ్కి అవకాశం ఉంటుందో లేదో. అందరూ ఆశావాహులేశారు, ఎవరిని మనం తప్పు పెట్టడానికి లేదు. ప్రజలు ఎవరైతే ఆదరిస్తారో, ప్రజలు ఎవరైతే నమ్ముతారో ఖచ్చితంగా వాళ్ళు అధికారంలోకి వస్తారు. మేము అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చాలా జెన్యున్ పర్సన్, జెన్యున్గా ఉంటారు. ఏదైనా ముఖ్యసూటి మనిషి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తారు. మేము అబద్ధాలు ఆడాలి, మేము ఆ ప్రజల్ని మభ్య పెట్టాలి, చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు దొంగ హామీలు ఎన్నో ఇవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేయొచ్చు, పవన్ కళ్యాణ్ గారు లేదు మేము చాలా 175 స్థానాల్లో కూడా మేముగా చాలా స్ట్రాంగ్ ఉన్నామని చెప్పి మభ్య పెట్టి మేము కూడా పోటీ చేయొచ్చు. కానీ ఆయనకు అది కాదు వ్యక్తిగత ప్రయోజనాలు కాదు కదా, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రోజున మేము కలిసాం, పోరాడుతున్నాం, వెళ్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి నమ్ముకున్నారండి, ఈ రాష్ట్రంలో సచివాలయం వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, గృహ సారథులు, దొంగ ఓట్లు మెయిన్ ఫ్యాక్టరీ. ఇవి నమ్ముకుని ఎలక్షన్కి వెళ్తా ఉన్నారు. మేము ప్రజల్లో నమ్ముకొని ఉన్నాం. కూటమి ఏదైతే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిని 2014లో ప్రజలు ఎలాగైతే ఆశీర్వదించారో ఖచ్చితంగా సేమ్ అదే రిపీట్ అవుతుందని ఈ రోజున ప్రజల్లో వచ్చిన స్పందన బట్టి చూస్తే అదే రిపీట్ అవుతుందని మేము ఆలోచిస్తున్నాం. అదే జరగాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాగా మేమేదో తండ్రిని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించే పార్టీ నడపట్ల.
మాకేమో ఇంపోర్టెడ్ గా మరి కాంగ్రెస్ పార్టీ నుంచి క్యాడర్ కానీ నాయకులు కానీ మా పార్టీలో వచ్చి బలోపేతం అవ్వట్లా టీడీపీ నుంచి. అలాగే మాకు ఉన్నటువంటి ఏంటంటే నాలాంటి సాధారణమైన వ్యక్తులు అలాగే ఎంతో మంది మా పార్టీలో నాయకులుగా కార్యకర్తలుగా చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళారంటే ఈ రోజున జనసేన పార్టీ నవతరం నవ యువకుల్ని తీసుకొచ్చింది, కొత్త తరం రాజకీయాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిచయం చేసింది. అలాగే మేము పునాదులు వేసుకుంటున్నాం స్ట్రాంగ్ గా, రేపొద్దున చాలా స్ట్రాంగ్ గా నిలబడతాం. వాసుదేవన్ గారు ఈ రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు ఏలడానికి జనసేన పార్టీ చాలా బలంగా పునాదులు వేసుకుంటుంది. ఈ దారిలో మాకు ఏ అవకాశం ఉందో అన్ని అవకాశాలు వినియోగించుకొని మేము బిల్డప్ అవుతాం. మా జనసేన పార్టీని క్యాడర్ని బిల్డప్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఈ రోజున ఈ పొత్తులు అనేది పెట్టుకోవడం జరుగుతోంది. 2029లో చూడండి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, పొత్తులో ఉంటామా సింగిల్గా వెళ్తామా ఏంటనేది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలు ఏం జరుగుతాయి అనేది రాష్ట్ర ప్రజలందరూ అవన్నీ 2029 సంగతి అప్పుడు చూసుకోవచ్చు. ఈ లోపల మిమ్మల్ని ఎవరు కబళించుకోకుండా కాపాడుకోండి మిమ్మల్ని మీరు. అది ప్రధానంగా మీ మీద ఖచ్చితంగా వాసుదేవన్ గారు 2024లో పవర్ షేరింగ్ ఎందుకంటే మీరు నిలబడే చోట ఖచ్చితంగా రెబల్స్ ఉంటారు. మొట్టమొదటిసారిగా కాపు సామాజ వర్గం నుంచి ఒక్క నిమిషం లక్ష్మణ గారిని చెప్పేది, మీరు నుంచిన 24 చోట్ల రెబల్స్ ఉంటారు. అది ఫర్ షూర్ ఈ టేక్ ఇట్ అస్ గ్రాంటెడ్, అది జరిగి తీరుతుంది. తెలుగుదేశం నుంచి రెబల్స్ నుంచి ఉంటారు, లేదా అసలు ఆ మిగిలిన 19 స్థానాల్లో తెలుగుదేశం వాళ్ళే జనసేన షర్ట్ వేసుకుని అక్కడ వచ్చి నుంచోవచ్చు. ఆ పాసిబిలిటీ కూడా ఉంది. ఇవన్నీ ఏంటంటే మీరు ఎవరితో అయితే స్నేహధర్మం పాటిస్తున్నారో ఆ పార్టీకి ఉన్న లక్షణాలు ఏమని అనుకోండి, వాటి దృష్ట్యా జనం ఇలా అనుమానిస్తున్నారు. నాది కాదు, నాకు పెద్ద ఐడియా లేదు మీ పార్టీ గురించి, బట్ జనం ఇలా అనుకుంటున్నారు. మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీ పార్టీని కబళించే ప్రమాదం ఉన్నది. అది వైసీపీ తోటి పోరాటం మీది నేరుగా ఉంటుంది, బట్ మీరు స్నేహం పాటిస్తున్న పార్టీతోటి పోరాటం అనేది మీకు తెలియదు. అసలు మీకు జరిగే వ్యవహారం కూడా అంతర్గతంగా. వాసుదేవన్ గారు మీరు ఇచ్చినటువంటి వాల్యుబుల్ సజెషన్ అలాగే అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు కన్సిడర్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ ఆలోచించారండి. ఇవన్నీ ఆయన నోటీస్ లో ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి, ఆయన దగ్గర లేవని కదా, ఆయన నోటీస్ లో ఉన్నాయి. పార్టీని మేము కాపాడుకుంటాం, బిల్డప్ చేస్తాం. మీరు అన్నట్టుగా మీరు చెప్పినటువంటి సలహాలు కూడా కన్సిడర్ చేస్తామండి, అందులో ఎటువంటి అవ్వట్లేదు. రైట్, థ్యాంక్ యూ లక్ష్మణరావు గారు, శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే వేణుగోపాల్ గారు, నేతి మహేశ్వర గారు, లక్ష్మణ గారు, అందరికీ ధన్యవాదాలు. సో ఈరోజు సాయంత్రానికి ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది. ఖచ్చితంగా విధి విధానాలు కూడా దాదాపు 90% ట్రాన్స్పరెంట్గానే చెప్తారు. పవర్ షేరింగ్ ఒకటి చంద్రబాబు గారు దాచిపెట్టే ప్రయత్నం జరుగుతుంది. అది బీజేపీ ఏదో ఒక ప్లాట్ఫామ్ నుంచే బీజేపీ అది రివీల్ చేయొచ్చు. చూడాలి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ పొలిటికల్ థాట్.